ఇక మాదాపూర్లో హ్యాష్ ఆయిల్ భారీగా పట్టుకున్నారు షేర్లింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్స్ పై ఫోకస్ పెట్టిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి దాదాపు 180 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దినేష్ అనే వ్యక్తి నుంచి అదుపులోకి తీసుకున్నారు. మరో 4 ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటుక మాదాపూర్లోని హ్యాష్ ఆయిల్ ని భారీగా పట్టుకున్నారు పోలీసులు. ఇటు నిందితుడి వద్ద నుంచి దాదాపు 180 బాటిళ్లనైతే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. అలాగే దీంట్లో ఒక వ్యక్తిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని వెనుక ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ఎవరెవరిని అరెస్ట్ చేశారు? డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, అయితే ఇటు మాదాపూర్ లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ లో ఓ వ్యక్తి దినేష్ అనేటువంటి వ్యక్తి హ్యాష్ ఆయిల్ ని అమ్మడానికి సుమారుగా 180 బాటిళ్ల వరకు, దాదాపుగా అది వెయిట్ చూసుకున్నట్లయితే 920 గ్రాముల వరకు కూడా ఈ యొక్క హ్యాష్ ఆయిల్ ని అమ్మేందుకు దినేష్ అనేటువంటి వ్యక్తి ప్రయత్నిస్తుండగా మాదాపూర్ కు సంబంధించినటువంటి ఎస్ఓటీ పోలీసులు షేర్లింగంపల్లి అలాగే మాదాపూర్ కు సంబంధించినటువంటి జోన్లకు సంబంధించినటువంటి ఎస్ఓటీ పోలీసులు అయితే దాడులు నిర్వహించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి వద్ద నుంచి మరొక 4 కూడా ఈ హ్యాష్ ఆయిల్ ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకునేటువంటి క్రమంలో ఆ 4 కూడా పరారీ అయ్యారు. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో, అంటే హ్యాష్ ఆయిల్ ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడం అనేది, అది కూడా మాదాపూర్ లాంటి ఏరియాలో పట్టుకోవడం అనేది ఇదే తొలిసారి కూడా చెప్తా ఉన్నారు. గతంలో కూడా హ్యాష్ ఆయిల్ దొరికింది, కానీ తక్కువ మొత్తంలో దొరికింది. సుమారుగా 400 గ్రాములు 500 గ్రాములు అలా దొరికింది. కానీ ఇది దాదాపు కేజీ వరకు బరువు ఉండేటువంటి హ్యాష్ ఆయిల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓటీ పోలీసులు అయితే గుర్తించారనే చెప్పాలి. సుమారుగా దీని విలువ చూసుకున్నట్లయితే 2.5 లక్షల వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉందంటూ పోలీసులు తెలుపుతా ఉన్నారు. ఒక పక్క అటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎస్ఓటీ విభాగాలు కావచ్చు, లేకపోతే ఈగల్ టీములు కావచ్చు, లేకపోతే సివిల్ పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూ ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా మరికొంతమంది దుండగులు వ్యాపారం చేస్తూ, అంటే డ్రగ్స్ ని విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆర్జించవచ్చు అనేటువంటి ఒక అక్రమ ఆలోచన ద్వారా ఇలా ఈ యొక్క డ్రగ్స్ అయితే విక్రయిస్తా ఉన్నారు. సో అదే మాదిరిగా దినేష్ అనేటువంటి వ్యక్తి కూడా గత కొంతకాలంగా కూడా ఈ హ్యాష్ ఆయిల్ బిజినెస్ చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో వెంటనే అతను హ్యాష్ ఆయిల్ బిజినెస్ చేస్తా ఉన్నాడు అని చెప్పి గుర్తించినటువంటి వెంటనే అతని వద్ద ఉన్నటువంటి 180 బాటిళ్లను, అలాగే మిగతా ఆయన సెల్ ఫోన్ కావచ్చు, ఇతర వస్తువులను కూడా సీజ్ చేసి స్వాధీనం చేసుకుని పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది మనకి ప్రసన్న.